మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్థుతులను చెల్లించవలయునని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుడు తన భక్తుడైన అపోస్తలుడైన పౌలుకి ఈ రీతిగా సెలవిచ్చిన క్రమములో, బోధపరిచిన క్రమములో, బోధించిన క్రమములో, నిజతత్వాన్ని తాను ఎరిగిన క్రమములో చెప్పబడిన ఈ మాటలను దైవికముగా, ప్రామాణికముగా తీసుకొని ప్రతినిత్యము, ప్రతిరోజు క్రమమును వీడక, క్రమమును అనుసరిస్తూ అక్రమమును కొట్టివేసుకుంటూ ఆ దేవదేవుని చిత్తమునకు సమస్తమును అప్పగించి, సమస్తమైన మేలుల గురించి, సమస్తమైన కీడుల తొలగింపు గురించి, సమస్తమైన తొలగించబో కీడుల గురించి, సమస్తమైన చేయబో మేలుల గురించి ప్రార్థించుట ఎంతో వివేకము, వివేచన, జ్ఞానము కలిగిన పని. ఆ పనిని నిత్యము మనము ప్రేమిస్తూ మనల్ని దిద్దుకుంటూ, మార్చుకుంటూ, నేర్చుకుంటూ క్రమముగా దేవదేవుని ఉన్నతమైన ప్రణాళికను గుర్తెరుగుట, దేవుని ఆశ్రయించుట, దేవుని మేలుకై కోరుకొనుట, దేవుని నడిపింపును ఇష్టపడుట, దేవునిని కౌగలించుకొనుట ఎంతో ఘనమైన, హెచ్చైన కార్యమై ఉన్నది ఈ భూమి మీద. క్రమమును వీడక ప్రతి ఒక్కరి గురించి ఈ శిలువ ధ్యానములలో దేవుని నీతిని, రాజ్యమును వెతుకుచూ దానిని ప్రకటిస్తూ వీలైనంత వరకు కనీసం ప్రతి ఒక్కరూ ఒక్క ఆత్మనైనా దేవుని చెంతకు నడిపించిన ఎడల అది ఎంతో ఉత్తమమైన కార్యము. దానికోసము ప్రస్తుతం భయానకమైన పరిస్థితిని తలపిస్తున్న ఇరాన్ దేశములో కూడా భూగర్భములో ఒక క్రైస్తవ సంఘము దాగి ఉన్నది. వారి ప్రాణములకు తెగించి వారి కుటుంబాలను త్యాగము చేసి దేవుని కోసము, దేవుని నీతి కోసము, దేవుని ప్రత్యక్షత కోసము, ప్రణాళిక కోసము కన్నీటితో, నిట్టూర్పులతో దేవునిని ఆరాధిస్తూ ఆయనతో మాటలాడుచు దేశాలు తిరగాలని, అనేక చోట్లకు క్రీస్తు ప్రేమను తీసుకు వెళ్ళాలని వారు చేయుచున్న కృషి, ప్రయత్నము ఎంతో గణనీయమైనది, ఘనమైనది, హెచ్చైనది. ఈ క్రమమందు మరి మనం ఏ స్థితిలో ఉన్నామో చూసుకుంటూ, ప్రార్థన చేస్తూ, సమస్తమును సమకూర్చమని, సరిచేయమని, సమస్తాన్ని దీవించమని, సమస్తాన్ని తన రాజ్యమునకు కర్తలను చేయమని ఆ యొక్క సృష్టికర్త అయిన, నిజదేవుడైన, ఒకే ఒక్క దేవుడైన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహారాజు, సర్వచక్రాధిపత్యము వహించిన చక్రవర్తిని పూజించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, వ్యూహాత్మకమైన ఆయన సృష్టి వ్యూహంలో మనందరము తన వారిగా పనిచేయుట, తన ఉద్దేశములను నెరవేర్చుట ఆయన ఇష్టపడే మహత్తరమైన చర్య, కార్యము, క్రియ అయ్యున్నది. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీకే స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరమందు ఆసీనుడవై ఉన్నవాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, మేలు కలిగించండి. హృదయాలోచన, హృదయ అంతస్తు నా ప్రభా, హృదయ పరిపక్వత, హృదయ వివేచన, వివేకము నా తండ్రి మీరు కలుగ చేయండి. మీ పక్షముగా నా తండ్రి మా కార్యములను
మేము నీలో నమ్మకముగా చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. ఈ భూమి మీద నీవు ఏర్పాటు చేసిన, నీ ఉద్దేశించిన, నీ ప్రణాళికలలో నా తండ్రి అయా నా ప్రభా నిన్ను ప్రేమిస్తూ నా తండ్రి నడుచుటకు నా తండ్రి అయా నిన్ను నా తండ్రి నా ప్రభా మాకంటే ముందుగా ప్రతి విషయములో నా తండ్రి అయా నా తండ్రి ముందు పెట్టుకుని నీ అధికారమునకు ఒప్పుకొనుచు నీ స్వాధీనము చే బంధించబడుచు నీ చిత్తానికి అప్పగించుకొనుచు నీ చిత్తాన్ని ప్రేమిస్తూ నీ ప్రణాళికలో నడుచుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, నీ మేలు కలిగించండి. హృదయమును నా ప్రభ బాగు చేయండి దేవా. హృదయము బహువ్యాధి గలది, ఘోరమైన జబ్బు గలది నా తండ్రి. హృదయాలోచనలు నా తండ్రి నా ప్రభ సరిచేయండి దేవా. దురాత్మలను బంధించండి దేవా. చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి. దురాత్మ సంబంధితమైన నా తండ్రి ప్రేరేపణలు నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. అయా పరిశుద్ధాత్మతో ఆత్మవశముగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నా ప్రభా నింపబడినట్లుగా ఆత్మకార్యములను చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నిత్యము నా ప్రభా నీ సన్నిధానములో నా తండ్రి అయా బ్రతుకుటకు నా తండ్రి నీ సన్నిధిలో మోకరించుటకు ప్రార్థన చేయుటకు క్రమముగా నా తండ్రి నిన్ను నా తండ్రి నేర్చుకొనుటకు మార్చుకొనుటకు దిద్దుకొనుటకు నా తండ్రి సిద్ధము చేయండి దేవా. సిద్ధపరచండి, సిద్ధపాటు హృదయము నా తండ్రి మీరు మాకు కలిగించండి దేవా. ఈ భయంకరమైన దినములలో అంత్యకాల దినములలో నా తండ్రి నీ సంఘము ఏ రీతిగా నా ప్రభా నీ జనులు నా తండ్రి ఎదగవలసి ఉన్నదో, నీ బిడలుగా నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి కార్యములను నా తండ్రి నా ప్రభా జరిగించవలసి ఉన్నదో, జయించవలసి ఉన్నదో అయా నీ వ్యూహాత్మకమైన సందేశమును నా తండ్రి బోధపరిచిన ప్రభా నీ క్రమమందు నా తండ్రి సమస్తము చుట్టూ నా తండ్రి నీ కంచెని వేయుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆదియు అంతము లేనివాడా, అధ్యక్షత వహించిన వాడా, హృదయ కాఠిన్యములను నా ప్రభా మీరు తొలగించండి దేవా. మాంసపు హృదయమును నా తండ్రి మీరు అమర్చండి. అయా నా తండ్రి నా ప్రభా మీరు మా తండ్రి నీ ప్రతి నీ బిడ్డను నా ప్రభా మీ యొక్క నా తండ్రి కౌగిట బంధించి నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆత్మ దీవెన నా తండ్రి నీ మేలు నా తండ్రి అయా మీరు నా తండ్రి కలుగు చేయండి దేవా. నడిచే స్థలములలో అయా మాటలాడు మాటలలో నా ప్రభా నీ ఆత్మతే నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి ఆత్మవశముగా నా తండ్రి పరిశుద్ధాత్మ వాకులచే నా తండ్రి సమస్తాన్ని నా ప్రభా నాయన జయించగలిగి నా తండ్రి సమస్త జనులను నా ప్రభా నీ ప్రేమ ద్వారా నీ చెంతకు ఆకర్షించున్నట్లుగా నా తండ్రి నీ ప్రేమను నా తండ్రి నేర్పించి నా తండ్రి నీ ప్రేమలో నా తండ్రి అయా కట్టబడవలసిన క్రమములో, నాటబడవలసిన క్రమములో, విత్తబడవలసిన క్రమములో విత్తుటకు నా తండ్రి అయా నా తండ్రి నీ బిడలను నా తండ్రి మీరు సిద్ధము చేయండి దేవా. ఒకని నడతలు యెహోవా వలన మాత్రమే స్థిరపరచబడునని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభా అయా నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి ఆయుష్కర్తలుగా నా తండ్రి మీరు దీవించిన ఆయన పరిపూర్ణమైన నీ స్థితిలో నా తండ్రి అయా నా ప్రభ ప్రతి వేళలో నా తండ్రి నీ కార్యములను నా ప్రభ మీరు నా తండ్రి అయా నేర్పించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 పూజార్హుడా మీ నామమునకే వందనములు తండ్రి. ఘనమైన దేవా నీకే స్తోత్రము దేవా. గనుడా నీకే స్తోత్రము 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 దేవా. పరిశుద్ధపరచండి దేవా.
హృదయాలోచన నా తండ్రి నా ప్రభ మనుషునిది చెడ్డది నా తండ్రి, అయా ఘోరముగా నా తండ్రి నా ప్రభ ఆయా అపవిత్రముతో నింపబడినది నా తండ్రి. అయినప్పటికీ నా తండ్రి మనిషిని ప్రేమించి మనిషిని నా తండ్రి భూమిని మీరు రూపొందించక ముందే నా తండ్రి సృష్టిలో నా తండ్రి ప్రప్రథమముగా మొదటి వాడవుగా ఉన్న నీవు నా తండ్రి ఆయా సమస్తము గురించి నా తండ్రి ఒక వ్యూహమును ఒక ప్రణాళికను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ బట్టి నా తండ్రి నిన్ను నీవే నా తండ్రి సమస్తమైన నా తండ్రి మేలుల కోసం నా తండ్రి నీ మానవ కోటిని రక్షించు నిమిత్తము నా తండ్రి సమర్పణ చేసుకొని నా తండ్రి నీవు చేసిన సమర్పణ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఎంతో గొప్పది నా తండ్రి. అట్టి సమర్పణలో నా తండ్రి అయా మరి మేము ఏ రీతిగా ఉన్నామో మా హృదయ అంతస్తు ఏ రీతిగా ఉన్నదో మేము ఎక్కడ ఉన్నామో ఎట్టి తలంపులతో కొట్టబడుచున్నామో ఎట్టి యొక్క నా తండ్రి చర్యలతో మొత్తబడుచున్నామో అయా నా తండ్రి హృదయాలను సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీలో సమర్పణ కలిగిన తండ్రి నీ ఆత్మీయ అంతస్తును నా ప్రభ అందుకొనగలిగిన నా తండ్రి అధికమైన స్థితి నా తండ్రి మీరు మాకు నేర్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ ఆధిక్యమును నా తండ్రి అయా నీ ప్రత్యక్షతను నీ ప్రసన్నతను నా తండ్రి మా ప్రార్థన ద్వారా మేము పొందుటకు నా తండ్రి మా ప్రార్థనా గది నా తండ్రి నీ యొక్క వెలుగుతో నిండునట్లుగా నా తండ్రి మా హృదయములలో నా తండ్రి నీ ప్రార్థనా మందసమును ప్రతిష్ఠించండి దేవా. అయా నా తండ్రి ప్రతి మోకాలు నా తండ్రి యేసు నామములో వంగునట్లుగా ప్రతి నాలుక నిన్ను గురించి పాడునట్లుగా ప్రతి ఒక్క నా తండ్రి మాట నా తండ్రి నిన్ను వివేచించినట్లుగా నిన్ను నా తండ్రి కనపరిచేదిగా ప్రవర్తన క్రియలను నా తండ్రి మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ నా తండ్రి ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించండి అయా నా తండ్రి నా ప్రభ సిరి సంపదలు నా తండ్రి ధనధాన్యములు నా తండ్రి అబ్రహాముకు ఇచ్చిన నా తండ్రి రీతిగా నా ప్రభ ప్రతి నీ బిడ్డకు నా తండ్రి మీరు కలుగ చేసి నా తండ్రి అయా నా ప్రభ పేదరికమును కొట్టివేయండి దేవా. దారిద్ర్యమును నియంత్రించండి అయా నా తండ్రి సోమరితనముగా నా తండ్రి వ్యవహరించే వారికి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ అది భయంకరమైన పరిస్థితి అని నా తండ్రి వారు గుర్తుపట్టి నా తండ్రి కష్టించి పని చేయుటకు నా తండ్రి నా ప్రభ నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిలో ఉన్న సోమరితనమును కొట్టివేయండి దేవా. ఆరోగ్యముతో నింపి ఆయుష్ను బలమును దీర్ఘాయుషవంతులుగా ప్రతి ఒక్కరిని మీరు ప్రతిష్ఠించమని అడుగుచున్నాను దేవా. అయా నా తండ్రి నా ప్రభ నీవు నా తండ్రి అయా నీ పరిశుద్ధ గ్రంథములో నా తండ్రి లిఖించిన రీతిగా నా తండ్రి నీవు నా తండ్రి దీర్ఘాయుషవంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని నీవు సెలవిచ్చిన రీతిగా నా ప్రభ నా దేవా అప్పుడు నీవు దీర్ఘాయుషవంతుడు వగుదువు. ఇది ధర్మమైన ఒక ప్రధానమైన ఆజ్ఞ అని నా తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఎఫీసీ పత్రిక నా తండ్రి 6:3 అధ్యాయంలో నా ప్రభ దీర్ఘాయుషుని గురించి నా తండ్రి చేయవలసిన కార్యములను గురించి నా ప్రభ మీరు సెలవిచ్చి ఉన్నారు నా తండ్రి. మరి నా తండ్రి దీర్ఘాయుషునకు కారణము నా తండ్రి తల్లిని తండ్రిని సన్మానించవలేను నా తండ్రి అయా నా తండ్రి వారికి విధేయులై బ్రతకవలసి ఉన్నది నా తండ్రి. అట్టి క్రమమందు నా తండ్రి నా ప్రభ బిడలైన వారందరికీ నా తండ్రి ఆత్మదీపమును నా తండ్రి మీరు వెలిగించండి దేవా. ఆత్మలో న్యూనతాభావమును నా తండ్రి మీరు ఉంచి నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ నా తండ్రి వెలిగించబడిన తండ్రి ప్రతి పరిస్థితిని నా ప్రభ ఆకలింపు చేసుకొనగలిగిన తండ్రి ప్రతి పరిస్థితిలో కూడా నా తండ్రి ఇరుకైన మార్గములో సైతము విశాలత కలిగిన తండ్రి అయా నా ప్రభ జనులందరూ వెలుగొందునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ జనులను నా ప్రభ భయ పరిస్థితిలో నా తండ్రి వెనుక శత్రు సైన్యము నా తండ్రి ముందు నా ప్రభ ఎర్ర సముద్రము ఉన్న వేళ నా తండ్రి భయంకరంగా నా ప్రభ నాయన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అలమటించే ఆ పరిస్థితిని నా ప్రభ మీరు ఎంతో నా తండ్రి నీ ఆజ్ఞను ఇచ్చి ఎర్ర సముద్రమును నా తండ్రి 2 పాయలుగా చీల్చి దాని నడుమ నా తండ్రి ఆరిన నేలగా చేసి నీ జనులను నా తండ్రి కాలి నడకన సముద్రమును దాటించిన గొప్ప దేవుడవు నా తండ్రి. నీకు అసాధ్యం ఏమున్నది నా తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. సమస్తము నీది నీకు సాధ్యము. నీ వారు నీ ప్రజలు నీ బిడలు నీ సృష్టి నా తండ్రి నీవు చేసిన నీ హస్తకృతములై ఉన్నవి
తండ్రి సమస్తమును కూడా మరి నా తండ్రి ఏ యొక్క వ్యూహాత్మకమైన నా తండ్రి నీ సందేశము, వ్యూహాత్మకమైన నీ సంఘమును నా తండ్రి నీ వ్యూహము చే బంధించి నా తండ్రి అయా నా ప్రభ నీ నడిపింపు చేత నా తండ్రి సమస్తాన్ని నడిపించమని, సమస్తాన్ని సరిచేయమని ప్రార్థన అవసరత నా తండ్రి ఏ ఏ పరిస్థితులలో ఎక్కడెక్కడ నా తండ్రి అవశ్యమే జరగవలసి ఉన్నదో ఆ యొక్క పరిస్థితుల బట్టి నా తండ్రి అట్టి సమస్యల ఛేదింపు గురించి నా తండ్రి ప్రార్థింప చేయండి దేవా. ప్రార్థనా బృందాలను, ప్రార్థనా వీరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా పరులను, నా తండ్రి నా ప్రభ అధికమైన స్థితి అంతస్తు కలిగిన నా తండ్రి నీ జనులను నా తండ్రి మీరు అభిషేకించి లేవనెత్తి సమస్తము గురించి నా తండ్రి ప్రార్థింప చేయండి దేవా. ప్రస్తుతం జరుగుచున్న నా తండ్రి ఇరాన్ ఇజ్రాయేల్ దేశముల మధ్య జరుగుచున్న పోరును బట్టి నా ప్రభ యుద్ధమును బట్టి నా తండ్రి అయా నా ప్రభ నీ సన్నిధిలో నా తండ్రి విజ్ఞాపన చేయుచున్నాము దేవా. మా విజ్ఞాపనలను ఆలకించండి దేవా. ఇజ్రాయేల్ దేశమును కాపాడండి దేవా. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని నా తండ్రి కీర్తనల గ్రంథములు మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ఇజ్రాయేలు పట్టణ ఇజ్రాయేల్ దేశము చుట్టూ నా తండ్రి నీ కంచె వేయబడి ఉన్నది నా తండ్రి. ఇజ్రాయేలీల పక్షముగా నీవే స్వయముగా యుద్ధమునకు దిగనై ఉన్నావు నా తండ్రి. సమస్త దేశములు కూడా నా తండ్రి వ్యతిరేక్తమైన పరిస్థితుల్లో మారతాయి అని నా తండ్రి ప్రవచనాత్మకంగా నీవే నీ యొక్క బైబుల్ గ్రంథములో నా తండ్రి ఏనాడో రాయించి ఉన్నారు నా తండ్రి. ఇట్టి యొక్క విధానములో నా తండ్రి ప్రతి బిడ్డ నా ప్రభ నా దేవా అయా నా తండ్రి నా ప్రభ దాన్ని అర్థం చేసుకోగలిగి నా తండ్రి నా ప్రభ పట్టబడినట్లుగా పరిస్థితులు ఏవైనా సరే నా తండ్రి జయించేది నా ప్రభ నీవే నా తండ్రి. నీ బిడలే నా ప్రభ నీ ప్రవచనములు నెరవేర్పే నా తండ్రి, నీ వాగ్దానముల నెరవేర్పే నా తండ్రి నీకే స్తోత్రము తండ్రి. అదంతయు కూడా నా ప్రభ అమాయకులైన ప్రజల మీదకి నా తండ్రి ఎలాంటి దోషము రాకుండా, ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు రాకుండా యుద్ధ సమయంలో నా తండ్రి అమాయకులైన జనులను నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా. అయా నా తండ్రి పట్టి రక్షించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ఇరాన్ దేశములో నా తండ్రి నీ యొక్క సింహాసనమును వేయుటకు సిద్ధముగా ఉన్నావు నా తండ్రి. అయా నీ సంఘాన్ని నీవు సిద్ధము చేసి ఉన్నావు నాయన భూగర్భములో నా తండ్రి. అయా నాయన రహస్యముగా నా తండ్రి దాగి ఉన్న నీ క్రైస్తవ సంఘాన్ని నా తండ్రి అయా మీరు నడిపించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆ నా తండ్రి నా ప్రభ ఆనాడు నా తండ్రి అయా నా తండ్రి యూదులందరి నిమిత్తము నా తండ్రి మొద్దుకైని ఉరి తీయాలని హామాను రచించిన వ్యూహములో నా తండ్రి హామానే పడి చచ్చునట్లుగా నీ యొక్క రాజశాసనమును కూడా మార్చిన గొప్ప సమర్థుడు నా తండ్రి. ఈనాడు కూడా అదే క్రమములో నా తండ్రి వారు చేసుకున్న ప్రతి యుద్ధ యంత్రములను నా తండ్రి నా ప్రభ నాయన మిసైల్స్ ను నా తండ్రి మీరు నాశనము చేశారు నాయన. అయా నా తండ్రి నా ప్రభ ఎవరు ఎవరు ఏ వ్యూహముతో నా తండ్రి ఎట్టి దుర్బుద్ధితో ప్రేరేపించబడి ఏ రీతిగా నా తండ్రి పతనమైనారో నీ బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో నా తండ్రి అయా నా ప్రభ యూదుల పట్ల నీవు చేసిన నీ కార్యం ఏమిటో, నీ జాతిని కాపాడిన నీ విధానం ఏమిటో నా తండ్రి స్పష్టముగా నీవు బైబిల్ గ్రంథంలో రాయించినావు నాయన. ప్రస్తుతం కూడా అదే జరుగుచున్నది నా తండ్రి. జయించేది నీవు, నీ జనులు, నీ బిడలు నా తండ్రి నా ప్రభ నీ క్రమాన్ని నా తండ్రి అయా నా ప్రభ నీ జనులకు మీరు చూపించండి దేవా. నేర్పించండి దేవా. నడిపించండి దేవా. సిద్ధము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. సమస్త దేశములు నా తండ్రి నా ప్రభ మిత్ర దేశములుగా మారునట్లుగా, ఆత్మరక్షణ చేసుకున్నట్లుగా నా తండ్రి మిత్రులై వ్యవహరించినట్లుగా, ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగా జనులందరూ ఒకటే అనే స్వభావముతో నా తండ్రి ముందుకు వెళ్ళగలిగిన స్వభావమును నా తండ్రి నా ప్రభ మీరు ప్రేరేపించండి దేవా. నీ ఆత్మీయ స్థితి నా తండ్రి మీరు ప్రకటించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. ఆనాడు నా తండ్రి నా ప్రభ పారసీక దేశము, ఈనాడు ఇరాన్ దేశము నా తండ్రి ఆ యొక్క నా తండ్రి నా ప్రభ పరిస్థితిలో నా తండ్రి నీ వ్యూహము ఎంత పగడ్బందీగా నా ప్రభ మీరు రచించి నా తండ్రి నీ జనులను నా తండ్రి రాజ్యం శాసనము నుంచి కూడా విడిపించగలిగినారు నా తండ్రి. ఇది నంతటికీ కారణము నా తండ్రి
ఎస్తేరు నా తండ్రి ప్రార్థన చేసిన విధానము నా తండ్రి, ఎస్తేరు ఉపవాస ప్రార్థన నా తండ్రి, మొర్దుకై ప్రయాస నా తండ్రి, మొర్దుకై ప్రార్థన విశ్వాసము నా తండ్రి, అయా నా తండ్రి మరి అట్టి క్రమములు ఈ రోజు కూడా నీ సంఘాన్ని నా తండ్రి, నీ బిడ్డలను ప్రేరేపించి నా తండ్రి ప్రార్థింప చేయండి, ఉపవాసింప చేయండి దేవా, మీరు మాట్లాడండి దేవా, నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆయా దేశములను నా తండ్రి, నా ప్రభ దేశ నాయకత్వములను నా తండ్రి సమన్వయము చేయండి. అయా నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక కరెన్సీ నా తండ్రి, నా ప్రభ ఒకే ఒక పాలన రాబోచున్నదని నా ప్రభ, అది నా ప్రభ నా తండ్రి, నా ప్రభ జరుగుచూ ఉన్న క్రమములో నా తండ్రి, ఆ క్రమములో కూడా నా తండ్రి అది నా ప్రభ నీదై నా తండ్రి, నా ప్రభ నీ అంతస్తులో నా ప్రభ ఎదుగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. ఆత్మీయ పోరాటములో నా తండ్రి అలవక నా తండ్రి విడిచిపెట్టక నా తండ్రి, పోరాడి గెలిచి నా తండ్రి నీ బిడ్డలుగా వెలుగొందుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు సరిచేయండి దేవా. మేము మా పరిస్థితి, మేము మా హృదయ అంతస్తు నా తండ్రి ఏ స్థితిలో ఉన్నదో అయా నా తండ్రి మా స్థితిగతులను మార్చండి దేవా. నీ హృదయములో చోటునివ్వండి, నీ హృదయాన్ని నేర్పించండి. నీ హృదయ అంతర్భాగములలో దాగి ఉన్న నా తండ్రి నీ హృదయపు పొంగును నా తండ్రి, నీ హృదయపు అలను నా తండ్రి, నీ హృదయపు కరుడును నా ప్రభ అయా నా తండ్రి మీరు మాకు నేర్పించండి దేవా. కరుడు కరుడనుచున్న తండ్రి నీ హృదయ ఆలోచన నా తండ్రి ఏమై ఉన్నది నా తండ్రి, నీ సంఘానికి మీరు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. సమస్త జనులను నా తండ్రి మీరు సరిచేసి సమకూర్చమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 వందనములు చెల్లించుకొనుచున్నానయా. భయభ్రాంతులైన తండ్రి యుద్ధ సమయంలో కృంగిపోవచ్చున్న నీ జనులకు నా తండ్రి నీ కాపుదల కలిగించండి దేవా. అయా విడిపించండి దేవా. చిన్నలు పెద్దలు వృద్ధులు నా తండ్రి యువతలను నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. అయా నా తండ్రి జ్ఞానోపాయమును నేర్పించండి దేవా. నా తండ్రి నీ సెలవిచ్చి నా తండ్రి నీ కాపుదలచే నా తండ్రి నీ జనులందరినీ మీరు కాపాడమని, నీ సహాయము నీ దేవదూతల సహాయము నా తండ్రి నీ జనులకు మీరు అందించమని, కలుగ చేయమని నా తండ్రి మార్గములో మీరే ఉండి నడిపించమని, అయా నా తండ్రి మీరే మీ యొక్క నా తండ్రి గుడారములో ప్రతి నీ బిడను మీరు దాచి ఉంచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి, నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దేశములను రాష్ట్రములను నా తండ్రి నాయకులను అధికారులను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు నా తండ్రి నీ యొక్క మేలునిచ్చి నా ప్రభ దీవించండి. వారిలో ఉన్న స్వభావము నా తండ్రి నా ప్రభ నీలో నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా నా తండ్రి వారిలో ఉన్న ప్రతి ఒక్క కార్యము నా తండ్రి నీదై వారు చేయనట్లుగా దీవించండి. వారి కుటుంబములను దీవించండి నా దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. ప్రతి స్వభావము నా తండ్రి దైవ స్వభావముగా నా తండ్రి వారు నా తండ్రి మారునట్లుగా నీ కృపనివ్వండి. అయా నా తండ్రి నా ప్రభ అక్రమమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. దుశ్చర్యలను నా తండ్రి విపత్కర పరిస్థితులను నా ప్రభ మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అధికారము చొప్పున నా తండ్రి నా ప్రభ ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీ కార్యములలో నిజముగా పాలు పంపులు పొందవలసి ఉన్నదో, నీ ప్రణాళిక ఎట్టిదో నా తండ్రి నీ వ్యూహము చే నా తండ్రి ప్రతి ఒక్కరూ బంధించబడి నా తండ్రి నీ నిబంధన, నీ ప్రణాళిక, నీ కట్టడలు, నీ విధుల ప్రకారముగా నా తండ్రి వారి రాజ్య పాలన జరుగునట్లుగా నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ నీతి రాజ్యమును వ్యాపింప చేయండి దేవా. నీ నీతిని నీ రాజ్యమును వెతుకుటకు నా తండ్రి నీ జనులకు నీ కృపనివ్వండి నా తండ్రి. నీ ప్రేరేపణ కలుగచేయండి. శుద్ధ హృదయమునిచ్చి నా తండ్రి పరిశుద్ధాత్మతో నింపి నా తండ్రి ఆత్మవశులుగా ఆత్మకార్యములను జరిగించే క్రమంలో నా తండ్రి అధికమైన స్థితిలో పట్టబడుటకు నే దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి
నా ప్రభ ప్రతిపక్ష పార్టీలు సైతం నా తండ్రి ఆయా వ్యూహాత్మకంగా ప్రతి కార్యములో కూడా నా తండ్రి నీ నీతి క్రియలకు నా తండ్రి నీ నీతి రాజ్యములకు దోహదపడేవారిగా నా తండ్రి వారిని ప్రేరేపించి నా తండ్రి ప్రతి ఒక్కరిని నీ నామందు కట్టి స్థిరపరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రపంచ శాంతిని నా తండ్రి మీరు స్థాపించండి. మనుషులందరి పట్ల నా తండ్రి ఒకే ప్రేమ ఒకే స్వభావము నా తండ్రి మీరు కలుగు చేయండి దేవా. స్వభావ సిద్ధముగా నా తండ్రి మనుషుడు చెడ్డ హృదయము కలవాడు నా తండ్రి, ఘోరమైన వ్యాధి గల హృదయమును కలవాడు నా తండ్రి, మనుషుని ఆలోచనలు నా తండ్రి భయంకరమైన ధోరణిలో నా తండ్రి చేయబడే క్రమము నా తండ్రి ఆయా నా తండ్రి మరి అది అంతయు కూడా నా తండ్రి నీవిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రములను బట్టే జరుగుచున్నది నా తండ్రి. మరి నీవిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యము నా తండ్రి నీ చిత్తములో నీ యొక్క ప్రేరణతో నా తండ్రి దైవ చిత్తానుసారముగా అయా నా తండ్రి మేలైన క్రమములో వాడుకొనుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి వివేకమును వివేచనను వికాసమును ఉల్లాసమును నా తండ్రి మీరు కలిగించిన ఆత్మార్భటముతో నా తండ్రి ఆర్భటిస్తూ నా నా తండ్రి ప్రతి కార్యములో కూడా నా తండ్రి చెడును వీడి నా తండ్రి మంచిని మేలును స్వతంత్రించుకొనుటకు మేలైన కార్యములను చేయుటకు నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రేరేపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ హృదయ శుద్ధిని నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నామఘనతను ప్రచురించుటకై నా తండ్రి నిన్ను బోధించుటకు నిన్ను నేర్పించుటకు నిన్ను ప్రకటించుటకు నీ పక్షముగా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న మీ దైవ బిడలను నా తండ్రి నీ కాపుదలచే నా తండ్రి నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దైవదాసులను దైవదాసురాండ్రులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను పాటలు పాడేవారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదము చేయవారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించి నా తండ్రి నీ రాజ్యములో నా తండ్రి మీరు స్థిరపరిచే క్రమములో నా తండ్రి నీ నీతి రాజ్యాన్ని వ్యాపించే క్రమములో నీ ఉత్తమమైన క్రియలను నా తండ్రి ప్రకటించే వేళలో నా తండ్రి వారి యొక్క నా తండ్రి హృదయములో నీ పరిశుద్ధాత్మని ఇచ్చి నా తండ్రి వారు మా పలికే మాటలలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి దివ్య సందేశమును ఉంచి నా తండ్రి ఆత్మవశులుగా పరవశం చెందుతూ నా తండ్రి నీ నోటి బూరలుగా వాడబడగలిగిన అంతస్తు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించండి దేవ. క్రమమైన రీతిలో నీవు పిలిచిన క్రమములో నా తండ్రి ఆయా నా ప్రభ నీ కార్యములను చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. ఎవరిని ఏ యొక్క నా తండ్రి క్రమము కోసము నా తండ్రి ఏ యొక్క రీతిగా నా ప్రభ ఏ యొక్క ప్రణాళిక నిమిత్తం మీరు పిలిచి ఉన్నారో వారందరూ కూడా నాయన వారి యొక్క పిలుపుని గురించి నా తండ్రి అర్థం చేసుకోగలిగిన తండ్రి నీ పని చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నీ దైవదాసుల మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. వారి రాకపోకలలో వారి యొక్క ప్రత్యేకమైన అవసరాల విషయంలో నా తండ్రి నీ కాపుదలనిచ్చి నా తండ్రి మీరే నడిపించమని నా తండ్రి వారి కుటుంబములను కాపాడమని నా దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారి కుటుంబముల చుట్టూ నా తండ్రి నీ కంచి నీ కాపుదల వేయండి. యోబు కుటుంబమునకు వేసిన కంచెని వేసి నా తండ్రి మీరు భద్రపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి శోధనలో నా తండ్రి జయించగలిగిన నా తండ్రి స్థితి ఆ హృదయాంతస్తు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు నేర్పించండి దేవా. ఇరుకు మార్గములో ప్రవేశిస్తూ నా తండ్రి విశాలముగా బ్రతుకుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. మార్గమును సరళము చేయండి దేవా. సరిహద్దులు విశాలపరచండి. సరిహద్దులలో నెమ్మదినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారు నా తండ్రి దైవికముగా నా తండ్రి నీ పిలుపును అనుసరించి నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడికి నా తండ్రి దూర ప్రాంతాలకు సైతము నా తండ్రి ప్రయాణములై వెళ్ళుచున్నారో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ విరామము లేకుండా ఎంతగా నా తండ్రి దినదినము నీ
నీలో నా తండ్రి ఎంతెంత దూరము ప్రయాణము చేసి నిన్ను ప్రకటిస్తున్నారో, నీ నామం పేరిట జనులందరినీ పోగు చేసి నా తండ్రి అభిషేకిస్తూ నా ప్రభా అయా నా తండ్రి నీ కృపకు నా తండ్రి పాత్రులగుటకు నీ ప్రేమకు దగ్గర చేయుటకు నా తండ్రి వారు పడే తపన ఆరాటము కృషిని బట్టి నా తండ్రి వారిని దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. కుటుంబాల వారీగా నా తండ్రి కుటుంబ సమేతముగా నా తండ్రి నీలో సమర్పణ కలిగి పనిచేసేవారు కూడా నా తండ్రి ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ మీరు నడిపించండి. నీ ప్రతి దైవదాసునికి నా తండ్రి నీ ప్రేమను నా తండ్రి మీరు అందించండి దేవా. నీ ప్రేమ మార్గములో నా తండ్రి నీ నీతి అంతస్తులో నా తండ్రి కట్టబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. స్థానిక సంఘ కాపరులు బోధకులు నా తండ్రి నా ప్రభ ఆయా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నా తండ్రి ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి ఇంటర్నేషనల్ గా వాడబడుచున్న ప్రతి నీ బిడ్డ పైన నా తండ్రి నీ ఆత్మాభిషేకమును ఉంచండి దేవా. రెండంతల అభిషేకము నా తండ్రి వారి మీద మీరు కుమ్మరించి నా తండ్రి బలంగా నీ సన్నిధిలో నిలవబెట్టి నా తండ్రి వారు నిలిచే ప్రతి స్థలములో నా తండ్రి నీ పరిశుద్ధాత్మను వారికి అందించి నా తండ్రి ఆత్మవశముతో నా తండ్రి వారు బంధించబడి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీ నడిపింపు చే నా తండ్రి సమస్తాన్ని నా ప్రభ ప్రోగు చేయుటకు నా తండ్రి ఆత్మల భారముతో పని చేయుటకు నా తండ్రి అనేక ఆత్మలను నా తండ్రి మీరు పట్టి రక్షించండి దేవా. అయా నా తండ్రి అనేక ఆత్మలకు నా తండ్రి నీ మార్గమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిశుద్ధాత్మను అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధపరచండి దేవా. ప్రార్థింప చేయండి దేవా. వివేకమును వివేచనను వికాసమును నా తండ్రి మీరు కనపరచండి దేవా. నీ ప్రత్యక్షతలో నీ మేలులో ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు బంధించిన ప్రభ అయా నీ కృపచే నా తండ్రి నడిపించమని కృపకు పాత్రలను చేయమని కృపా సత్యములు నా తండ్రి మా వెంట వచ్చినట్లుగా ప్రతినిత్యము నీలో వెలుగునట్లుగా వెలిగించబడినట్లుగా నా తండ్రి అనేక మందిని నా తండ్రి నీచే వెలుగు చింతకు నీలోనికి ఆకర్షించే వారిగా మా జీవితాలను నా తండ్రి మీరు వెలిగించండి దేవా. మా పరిస్థితులను సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీ నీతిని నీ రాజ్యాన్ని వ్యాపింపు చేయండి దేవా. ప్రకటింప చేయండి దేవా. నీ నీతి రాజ్యములో నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నా తండ్రి వారసత్వమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. శరీరమును వీడి నా తండ్రి అయా నా ప్రభా నాయన హెడెస్లో నా ప్రభా నాయన నీ బోధ వినుచున్న నీ బిడ్డలకు కూడా నా తండ్రి నీ కృపను అందించి నా తండ్రి ఆత్మదీపమును వెలిగించి నా తండ్రి వారు వెలిగించబడి నా తండ్రి ఆయా నీ క్రమములో నా తండ్రి నా ప్రభ పునరుత్థానమందు నా తండ్రి నీ సంఘములో నా తండ్రి నా ప్రభ నీ బిడలుగా నా తండ్రి లేపబడి నా తండ్రి వారు కూడా నిన్ను స్తుతించినట్లుగా నీ దీవెన కలిగించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన. ప్రతి ఆత్మను నా తండ్రి మీరు పట్టి రక్షించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ బోధకుల ద్వారా నా తండ్రి నీవు చేయించే నీ పరిచర్యలో నా ప్రభా నాయన ప్రతి నీ బిడ్డ పాలు పొందుటకు శరీరంలో లేకపోయినప్పటికీ నా తండ్రి ఆత్మ కథ నా తండ్రి ప్రధానమైనది. ఆత్మ వివేచించగలిగిన తండ్రి నా ప్రభ వివేకముగా నా తండ్రి నిన్ను ప్రేమించుటకు నా తండ్రి యుగయుగాల నా ప్రభ నిత్య జీవములో నా తండ్రి నీతో కలిసి బ్రతుకుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానముని ఇచ్చిన ప్రభ నడిపించండి దేవా. వారి కుటుంబములను దీవించండి. వారి అవసరతలు తీర్చండి. వైద్యము నా తండ్రి వ్యాపారము కాదు సేవ అనే దృక్పథముతో నా తండ్రి వారు సేవలు అందించినట్లుగా జనులందరినీ నా తండ్రి అనారోగ్యము నుంచి నా తండ్రి దానికి అవసరమైన క్రమములో నీ ప్రక్రియలో నా తండ్రి వారు కాపాడబడినట్లుగా నా తండ్రి నీ దీవెన కలుగు చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి
సమయమునిచ్చి నా తండ్రి నీ సన్నిధిలోనికి ఆహ్వానించమని నీ సిలువ రక్తము చేత కడగమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు, వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. నీ అర్హమైన స్థితిలో నా తండ్రి నా తండ్రి అర్హతను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అనర్హులను చేయవద్దు నా దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, దాటిపోవద్దు దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి ప్రస్తుతం నా తండ్రి అయా నా ప్రభ నీ పరిచర్యలో భాగముగా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ సమావేశములు కూడికలు జరిగే యొక్క నా తండ్రి 3 దినములలో నా ప్రభ అయా గుంటూరు సమీపంలో నా తండ్రి జరుగుచున్న నా తండ్రి ఆ యొక్క నా తండ్రి నా ప్రభ నాయన గుడారాల పండుగ విషయంలో నా తండ్రి ప్రయాణ సౌకర్యములు నా తండ్రి ఆటంకముగా నా తండ్రి ఉండి ఉండగా నా తండ్రి నీ జనులకు ప్రయాణ సౌకర్యములను మీరు అందించండి దేవా. ప్రోగు చేయండి దేవా. ఏ రీతిగానైనా రావలసిన వారిని రప్పించే దేవుడు నా తండ్రి. ఏ క్రమములోనైనా నీ కార్యమును మీరు జరిగించే దేవుడు నా తండ్రి. మరి మీరు సిద్ధపరిచిన తండ్రి అలాంటి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఎలాంటి పరిస్థితినైనా నా తండ్రి సరిచేసే దేవుడు నా తండ్రి. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి. ఆయా సమస్త జనుల మీద నీ ఆత్మను కుమ్మరించి నా తండ్రి ఆత్మనేత్రములను వెలిగించండి దేవా. ఆత్మదీపమును వెలిగించండి దేవా. ఆత్మలో వివేచన కలిగి నా తండ్రి నీ కార్యములో నా తండ్రి నీ పనిలో పాలు పంపులు పొందుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ దీవెన, నీ మేలు, నీ కృప కలుగు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రస్తుతం నా తండ్రి నీ యొక్క బిడ్డలైన వారికి నా తండ్రి ఆటంకముగా నా తండ్రి ఉన్న నా తండ్రి నిరుద్యోగ సమస్యను నా ప్రభ మీరు వెళ్ళగొట్టండి దేవా. ఐటీ డిపార్ట్మెంట్ పరిస్థితి నా తండ్రి మీరు సరిచేయండి దేవా. ఐటీ డిపార్ట్మెంట్ లో నా తండ్రి అయా నా ప్రభ అయా ఎంతగానో నా ప్రభ అయా నా తండ్రి ఇబ్బందులకు ఎదురవుచున్నారు నా తండ్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో నా తండ్రి అయా నా ప్రభ మానవ వనరులను నిర్లక్ష్యం చేసే సమయము నా తండ్రి దాపరించి ఉన్నది నా తండ్రి. మానవ వనరులకు ఆధిక్యమునివ్వండి. ఏ యంత్రాంగము వాడాలన్నా నా తండ్రి మనిషి మేధస్సే కదా నా తండ్రి. మనిషి అవసరం లేకుండా ఎలాంటి టెక్నాలజీ కూడా వాడబడదు నా తండ్రి. ఆ క్రమాన్ని నా తండ్రి మీరు ప్రకటించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి కొంచెం సమయం ఆలస్యమైనప్పటికీ నేను సమస్తాన్ని నీదైన పద్ధతిలో నువ్వు నూతన పరిచే దేవుడు నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించి నా తండ్రి పని చేయటం ఒక దీవెన. మీరిచ్చిన దీవెన నా తండ్రి. అట్టి దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి కష్టించి పనిచేసే స్వభావములో నా తండ్రి అయా నా ప్రభ నాయన మరి ఐటీ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడి నా తండ్రి అయా బ్రతుకుచున్న వారు ఐటీ సేవలలోనైనా నా ప్రభ నిమగ్నమైన వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. మరి నీ కార్యం ఏమిటి నా తండ్రి. నీ పరిస్థితులన్నిటినీ మీరు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా దురాత్మలను దుష్ట శక్తులను బంధించండి, చీకటి శక్తులను బంధించండి. అయా నా ప్రభ ప్రలోభాలకు నా తండ్రి లోను కాకుండా నాయన భయాందోళన చెందక నా తండ్రి నీ బిడ్డలందరూ వెలిగించబడి నా తండ్రి టెక్నాలజీని నా ప్రభ అధిగమించే క్రమంలో టెక్నాలజీని నా ప్రభ మనుషుడే కదా నా తండ్రి వాడాలి నా తండ్రి. అట్టి జ్ఞానము నా తండ్రి వాడవలసిన జ్ఞానము ఏ రీతిగా వాడాలో నీ క్రమమును బట్టి నీ బిడ్డలకు మీరు నేర్పించి మీరే నా తండ్రి ఉజ్జీవింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఏఐ టూల్స్ ని నా తండ్రి నా ప్రభ వాడేది నా తండ్రి నా ప్రభ కాకపోతే నా తండ్రి
నా ప్రభా నా దేవా, అయా నా తండ్రి నా ప్రభా నాయన, మనుషుల సామర్థ్యమే కానీ నా ప్రభా, అయా నా తండ్రి నలుగురిలో ఒకరికి నా తండ్రి జాబు ఉండే సమయము నా తండ్రి, అయా నా ప్రభా నా దేవా, మరి నా తండ్రి అట్టి క్రమములో నా తండ్రి ఆ ఒక్కరెవరు, ఆ నీ ప్రత్యేకత ఏమిటి నా తండ్రి, ఆ విధానములో నా తండ్రి నీ జనులందరినీ మీరు సరిచేసి నా తండ్రి మీరే ప్రోగు చేసి నా ప్రభా నీ ఆత్మీయ జీవముతో నా తండ్రి ఆయా ఉద్యోగ అవకాశాలు కలిగించండి దేవా. ఐటీ పరిస్థితులను నా తండ్రి మీరు చక్కబెట్టండి. నూతనముగా అనేకమైన ప్రాజెక్టులు టెక్నాలజీకి నా తండ్రి అనుగుణముగానే వచ్చి నా తండ్రి అనేక మంది పోషించబడినట్లుగా, అనేక మంది వెలిగించబడినట్లుగా, అనేక మందికి జీవనోపాధిని మీరు కలిగించండి దేవా. సమృద్ధినివ్వండి దేవా. దీవెన కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మరి ఐటీ సేవలలో నిమగ్నమైపోయిన తండ్రి సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న నా తండ్రి నీ బిడలకు నీ దీవెన కలిగించండి దేవా. నీ మేలు అందించండి దేవా. వారి కుటుంబములను దీవించండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. నీ దీవెన నా తండ్రి అనేక తరములకు నా తండ్రి మీరు నా తండ్రి అయా నాయన తరతరములు వర్ధిల్లునట్లుగా మీరు వారికి అందించి నా తండ్రి నీ క్రమములో నా తండ్రి నీ పని చేసే వారిగా నా తండ్రి నీ నీతి రాజ్యానికి నా తండ్రి ముంగుర్తులైన పనులలో నా తండ్రి వారు పాలు పంపులు పొంది నా తండ్రి నీ యొక్క క్రమములో నా తండ్రి నీ బిడలకు సేవ చేసే వారుగా మీరు వారిని ఎంపిక చేసి ఉన్నారు నాయన. అట్టి యొక్క సేవ నా తండ్రి మీరు బలపరచండి దేవా. వారిని దీవించండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నాయన ఎలాంటి అనారోగ్యమునకు దరిచేరక నా తండ్రి ఎలాంటి అనారోగ్యము వారిలోనికి చేరకుండా నాయన ఆరోగ్యవంతులుగా నా తండ్రి సంపూర్ణంగా పరిపూర్ణమైన ఆయుష్ను నా ప్రభ నీలో అనుభవించుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. తరతరములు నా తండ్రి వారిని దీవించండి, బలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 దేవా. నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నీ యొక్క మనోనేత్రమును తెరిపించండి దేవా. నీ సిలువలోనికి నా తండ్రి నా ప్రభ వారిని ఆహ్వానించండి దేవా. సిలువ రక్తము చేత కడగండి, రక్షణ మారు మనసునివ్వండి దేవా. నూతన వస్త్రములను ధరింప చేయండి దేవా. ఆనందమును ఉల్లాసమును అభిషేకమును నా తండ్రి మీరు అందించి నా తండ్రి వారు నీ జీవమందు నా ప్రభా నాయన అయా నీ మార్గములో నడుచుటకు నా తండ్రి నిన్ను వెతుకుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఎవరి వారి స్థితిలో నా తండ్రి ఎవరి వారి అంతస్తులో నా ప్రభా నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి. మీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నా తండ్రి మీరు అభిషేకించిన నీ క్రమములో ఏర్పాటు చేసిన నీ క్రమములో నా తండ్రి యథార్థమైన సేవా దృక్పథంతో వారు పనిచేయనట్లుగా న్యాయాన్ని, చట్టాన్ని, నీతిని నా తండ్రి శాంతి భద్రతలను కాపాడండి దేవా. ఆత్మ వివేకము మీరు వారికి అందించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతను తీర్చండి, ఆరోగ్యమును బలమును శక్తిని అందించండి. సమస్తము సమస్తము చుట్టూ నా తండ్రి నీ కంచి నీ కాపుదల వేసిన తండ్రి వారు భద్రపరచబడిన తండ్రి ఆయా దేశములన్నీ సుభిక్షంగా పనిచేయనట్లుగా నీ క్రమమందు ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మీకే స్తోత్రము తండ్రి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో రీతులుగా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు, ఎంతో మానవతా దృక్పథంతో మీరు స్థాపింప చేసిన మీరు పనిచేయిస్తున్న ప్రతి కార్యక్రమము నా తండ్రి ఆయా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ప్రతి ఒక్కటి కూడా నా ప్రభ వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వండి దేవా. వారి యొక్క జ్ఞానమును నా తండ్రి మీరు వినివడింప చేయండి. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా నా తండ్రి నీ సేవ విస్తృతముగా జరుగునట్లుగా జనులందరూ ఆదరించబడినట్లుగా నీ మేలు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా.
మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నడిపించండి, కృపనివ్వండి. వాటి నిర్వహణ కోసం నా తండ్రి మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా మీరు ప్రేరేపించి నా తండ్రి నీ నీతి పాలన, నీతి యొక్క క్రమము నా తండ్రి, యథార్థమైన నా తండ్రి విధి నిర్వహణ మీరు కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిని ప్రేరేపించండి, వారి జీవితాలను మార్చండి దేవా. అయా నా తండ్రి నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీ సమయమును మీరు అందించండి. వారి కుటుంబాలను రక్షించండి, వారి ప్రత్యేకమైన అవసరతను తీర్చండి. వారి యొక్క ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఆత్మరక్షణ చేసుకుని నిమిత్తము నా తండ్రి నీ సిలువ చెంతకు ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించి నా తండ్రి వివేకింప చేసి నా తండ్రి వివేచన అనుగ్రహించి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నా ప్రభ మనోల్లాసముతో నా తండ్రి చేసే పనిలో నా తండ్రి తృప్తి కలిగి నా తండ్రి సేవా దృక్పథంతో పనిచేయు నా తండ్రి విధానమును నా తండ్రి మీరు నేర్పించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా. అప్పులు ఊబిలో కూరుకొని పోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. రుణ విముక్తులను చేయండి దేవా. తీసుకున్న రుణములు అప్పులన్నీ నా ప్రభ సకాలంలో తీర్చుకోగలిగిన స్థితి నా తండ్రి అయా నా ప్రభ నీ బిడలకు మీరు నా తండ్రి కలిగించండి దేవా. అయా నా తండ్రి అప్పుల భారము నుంచి విడుదల చెందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. చేతి పనులను దీవించండి అయా. నీకే స్తోత్రము 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 తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి రుణ విముక్తిని నా తండ్రి మీరు ఇచ్చిన ప్రభ నీ మార్గమందు నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ ప్రత్యేకమైన క్రమంలో సమృద్ధిగా బ్రతుకుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. ఎవరి చేతుల కష్టము వారు సంతృప్తిగా అనుభవించు భాగ్యము ధన్యత మీరు కలిగించండి దేవా. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసే వారిని, వేధించే వారిని నా తండ్రి పీడించే వారిని, స్వార్థముతో నా తండ్రి అయా నా తండ్రి ధనాపేక్షతో నా ప్రభ నా తండ్రి నీ జనులను ఎంతగానో హింసించే వారిని నా తండ్రి పీడించే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, మీ హెచ్చరికలు జారీ చేయండి. వారి హృదయాన్ని నా ప్రభ మీరు నా తండ్రి నా ప్రభ మార్చండి దేవా. వారిని నా తండ్రి నీ మార్గములో వివేకింప చేసి నా తండ్రి సమన్యాయమును నా తండ్రి మీరు జరిగింప చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. సమానత్వమును కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. సంతృప్తిగా మేలైన క్రమములో బ్రతుకు నిమిత్తము నాయన ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ వివేకమును ఆలోచన మీరు ఇచ్చి నా తండ్రి అయా నా తండ్రి ప్రతి స్వార్థపూరితమైన దురాశను నా తండ్రి మీరు కొట్టివేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి అయా మీ నామమునకే వందనములు 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 తండ్రి. వందనము వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము స్తోత్రము దేవా. స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును నా తండ్రి మీరు కలిగించండి దేవా. పరిశుద్ధాత్మను నా తండ్రి మీరు అందించండి దేవా. దురాత్మలను కొట్టివేయండి దేవా. దుష్ట శక్తులను కొట్టివేయండి. అంధకార శక్తులను బంధించండి దేవా. పాతాళలోక శక్తుల ప్రభావము నా తండ్రి నీ బిడల మీద పడకుండా నాయన ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆత్మహత్యాయత్నము చేసే వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ఆయా మనోనేత్రమును వెలిగించండి. వారి సమస్యలో శోధనలో వేదనలో రోదనలో జయించగలిగిన జ్ఞాన వివేచన నా తండ్రి వారికి మీరు అందించిన ప్రభ నీ మార్గములో నా తండ్రి వారు నా తండ్రి కాపాడబడి దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లునట్లుగా వారిలో ఉన్న నా తండ్రి దురాత్మ సంబంధితమైన ప్రేరేపణను నా తండ్రి మీరు కొట్టివేయండి. అది బహు భయంకరమైన హత్యా నేరమని నా తండ్రి వారు గుర్తుపట్టినట్లుగా వారు యోచించుకున్నట్లుగా నీవిచ్చిన సంపూర్ణమైన ఆయుష్ని ఈ భూమి మీద బ్రతుకుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి వివేకమునిచ్చి నా తండ్రి నీ కృపచే నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 తండ్రి అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో బంధుమిత్రులలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను నా తండ్రి మీరు తొలగించండి దేవా. రక్త
సంబంధికులలో నా తండ్రి విభేదములను సృష్టించి నా తండ్రి అయా కల్లాలనైనా నా తండ్రి నా ప్రభ ఇచ్చకపు మాటలతో నా తండ్రి అయా నా తండ్రి కుటుంబాలను విడతీసే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి దేవా. అయా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నా తండ్రి వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి కాపాడబడినట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమించుకున్నట్లుగా ప్రతి బంధములో నా తండ్రి విలువైన స్థితి అంతస్తు నా తండ్రి మీరు కనపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. అయా నీకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. హృదయ శుద్ధిని నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి పరిశుద్ధాత్ముడా మీ నామమునకే వందనములు తండ్రి. ఆత్మ కార్యములను జరిగించండి దేవా, అభిషేకించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. మీ మేలు కలిగించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నాయన సుఖమైన సౌకర్యవంతమైన గృహాలను నా తండ్రి మీరు ఇచ్చి దీవించండి దేవా. సౌఖ్యంగా బ్రతుకుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ మేలు కలిగించండి దేవా. అయా నా తండ్రి నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకునే వారికి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి. లోన్ల కోసం ప్రయత్నించే వారికి నాయన సకాలంలో లోను అమౌంట్ నా తండ్రి మంజూరు చేయబడి నా తండ్రి అది నా ప్రభ సక్రమముగా సద్వినియోగం చేసుకుని నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి పనులన్నింటినీ జరిగించుకుని నా ప్రభ త్వరితగతిని నా తండ్రి అయా నా ప్రభ సకాలంలో కట్టగలిగిన నా తండ్రి స్థితి కూడా మీరు నా తండ్రి అందించండి దేవా. ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా నాయన, ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి నా ప్రభ తీసుకున్న దాన్ని నా ప్రభ సద్వినియోగం చేసుకుని సక్రమైన స్థితిలో చెల్లించే విధానమును నా తండ్రి మీరు నేర్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోని ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. ప్రతి పనిలో నా తండ్రి నీ కార్యమును ఉంచండి దేవా. ఏ రీతిగా సంపూర్తి చేయబడవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు సంపూర్తి చేయమని అడుగుచున్నాను దేవా. నీ క్రమమందు నా తండ్రి సక్రమముగా నా తండ్రి వెలుగొందింప చేయమని అయా నా తండ్రి నాయన బ్లాక్ అయిపోయిన అమౌంట్లను రిలీజ్ చేయమని మోసపూరితంగా నీ జనుల కష్టమును నా తండ్రి దోచిన వారిని మీరు హెచ్చరించి నా తండ్రి అయా బుద్ధి చెప్పి నా తండ్రి ఎవరి కష్టము వారి గృహములు చేరునట్లుగా నీ దీవెన కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహములలో నా తండ్రి జన నివాసము లేక వెలవెలపోతూ శిథిలావస్థలో నా తండ్రి అయా నా ప్రభ పాడగుచుండగా నా తండ్రి వాటన్నిటిని మీరు ఉద్ధరించండి దేవా. మీ ప్రణాళికలో మీ ప్రత్యక్షతలో నా తండ్రి అనేక తరములకు ఆశీర్వదించబడి అనేక తరములకు నా తండ్రి నాయన జన నివాసము కలిగిన స్థలములుగా నా తండ్రి మీరు ఎంపిక చేయండి దేవా. జనసంచారము కలిగిన స్థలములుగా, నివాస స్థలములుగా నా తండ్రి ప్రతి ఒక్క స్థలమును నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ నాయన నీ ప్రణాళిక చేత నా తండ్రి అభిషేకించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా.
దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు, అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి, ఇంకా ఎన్నో రీతులుగా నా తండ్రి ఎంతగానో నీ జనులు నా ప్రభ అనారోగ్యంతో బాధపడుచున్నారు నాయన. అయా నా తండ్రి ఎన్నో బాధకరమైన పరిస్థితులలో నా తండ్రి నా ప్రభ భయంకరమైన జబ్బులతో పీడించబడుచున్నారు. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, అయా నా తండ్రి లంగ్ సంబంధిత వ్యాధులు, ఫైల్స్ వ్యాధి నా తండ్రి, అయా నా ప్రభ నా దేవ నడుము నొప్పి, ఇంకా నా తండ్రి ఎంతగానో నా ప్రభ నీ జనులను నా తండ్రి పట్టి పీడిస్తూ ఉన్నవి నా తండ్రి. అవన్నిటినీ నా తండ్రి అయా నా తండ్రి మీరు లయం చేయండి దేవా. అట్టి యొక్క నా తండ్రి అనారోగ్యం అనే నా తండ్రి, జబ్బు అనే నా తండ్రి, వ్యాధి అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి వారి మీద నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించి నా తండ్రి ఆరోగ్యవంతులను చేయండి దేవా. ప్రతి వారిని నీ సిలువ చెంతకు ఆకర్షించండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. శరీరంలో ఉన్న ప్రతి కణము, ప్రతి అణువు నా తండ్రి, ప్రతి కణజాలము నా తండ్రి పరిశుద్ధపరచబడి నా తండ్రి నీవు నా తండ్రి ప్రప్రథమంగా రూపించిన క్రమములో నా తండ్రి ఏ క్రమములో ఆరోగ్యముగా మీరు ఎవరిని స్థాపించినారో ఆ రీతిగా ఆరోగ్యవంతులను చేసి నా తండ్రి అయా ఉద్ధరించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి. మరణమునకు చేరువైన వారిని నా తండ్రి నీ దీవెన ఇచ్చి నా తండ్రి అయా మీరు బ్రతికించండి దేవా. నీకు అసాధ్యం ఏమున్నది నా తండ్రి, సమస్తము నీ సాధ్యము నా తండ్రి. అయా నా ప్రభ మరణ పడకల మీద ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. అయా నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి దేవా. బలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. కోమాలో ఉన్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ చిత్తానుసారముగా నీ సాక్షులుగా మీరు నిలవబెట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరిశుద్ధాత్మను అనుగ్రహించండి దేవా. వివేచన, వికాసము నా తండ్రి, ఉల్లాసమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఈ దినమున నా తండ్రి ఎందరెందరు ఏ మంచి కార్యము నీలో ప్రార్థించి ప్రారంభించినారో, గృహ ప్రవేశములు, శంకుస్థాపనలు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి, వివాహ కార్యములు, వివాహ దినోత్సవములు, పుట్టినరోజు దినోత్సవములు, వేడుకలు నా తండ్రి ఎక్కడెక్కడ నీ పరిశుద్ధాత్మ చేత నా తండ్రి నా ప్రభ ప్రేరేపించబడి ఎవరెవరు నా తండ్రి ఏ మంచి కార్యంలో నా తండ్రి పాలు పంపులు పొంది ఉన్నారో, చేయుచున్నారో నా తండ్రి, చేయబోచున్నారో వారందరికీ కూడా నా ప్రభ నీ కృపని ఇచ్చి నా తండ్రి వారికి నా తండ్రి
నీ దీవెన కలుగ చేసి నాయన చేసే ప్రతి పనిలో నా తండ్రి నీ ఆశీర్వాదమును నీ బలమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీ యొక్క ప్రేమ చేత నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ దీవెన అందించి నా తండ్రి కార్యములన్నిటినీ సకాలంలో త్వరితగతిన జరిగించి మహిమను పొందమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ దినమున నా తండ్రి అయా నా ప్రభ ఎందరెందరు నా ప్రభ ఎక్కడెక్కడికి నా తండ్రి జీవనోపాధి కోసము కానీ నా తండ్రి నీ పరిచర్య పని కోసము గాని అయా నా ప్రభ ఏ మంచి కార్యము కోసము గాని ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి దేవా. వారికి నీ కాపుదల అనుగ్రహించండి. చేసే పనిలో మీరు తోడుగా ఉండండి నా ప్రభ. నాయన తోటి వారితో నా తండ్రి అధికారులైన వారితో ఎవరు ఏ రీతిగా మాట్లాడవలసి ఉన్నదో, ఏ క్రమంలో ఎవరు నా తండ్రి నా ప్రభ గుర్తించబడవలసి ఉన్నదో ఆ రీతిగా నా తండ్రి మీ దీవెన కలుగు చేసి మీరు గుర్తింప చేయండి దేవా. హృదయాలను వెలిగించండి దేవా. హృదయ స్పందననివ్వండి దేవా. కష్టించి పనిచేసే వారికి వారి కష్టము నా తండ్రి త్వరితగతిన నా ప్రభ ఆయా నా తండ్రి చెల్లించగలిగిన విధానము నా తండ్రి యాజమాన్యాలకు మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామానికి వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేసేవారు, ఇంకా ఎందరెందరు ఎక్కడెక్కడ ఏ రీతిగా ప్రయాణములలో ఉన్నారు, ఎలాంటి ప్రయాణ సాధనములను వాడుచున్నారు, ఏ రీతిగా నా తండ్రి ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములన్నింటినీ దీవించండి దేవా. అలా నా తండ్రి ఎలాంటి ఆపదలు విపత్కర పరిస్థితులు నా తండ్రి ప్రమాదములకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా. ప్రతి ప్రయాణములో నా తండ్రి నీ ఆత్మ కాపుదల, నీ సహాయము, నీ దేవదూతల సహాయమును మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. శుద్ధ హృదయమునివ్వండి దేవా. పరిశుద్ధాత్మనివ్వండి దేవా. అభిషేకించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా వేదనలో రోదనలో రోధిస్తున్న వారిని విడిపించండి దేవా. అయా నా తండ్రి నీ దీవెన అందించండి దేవా. సంతాన భాగ్యమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీ సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి తల్లిదండ్రులు అనే దీవెనతో మీరు దీవించండి. తల్లిదండ్రులు అనే దీవెన అంతస్తు మీరు కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అనేక తరములకు నా తండ్రి నీ బిడలైన వారందరూ ఆశీర్వదించబడినట్లుగా నీ మేలు కలిగించమని అడుగుచున్నాను దేవా. అయా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ దీవెన నా తండ్రి అయా ప్రతి ఒక్కరికి మీరు ప్రకటించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు తండ్రి. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధ పరచండి దేవా. దీవెన కలిగించండి దేవా. మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో మీరు తెరవండి దేవా. అనేక తరములకు నా తండ్రి నా సంతానాభివృద్ధిని మీరు అందించి నా ప్రతి బిడ్డను నా తండ్రి మీ యొక్క నా నాయన ఉల్లాసముతో నా తండ్రి అయా ప్రతి ఒక్కరి నోట నా తండ్రి మీ నవ్వును ఉంచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు
స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. వ్యాధి బలహీనతలు లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా సుఖప్రసవము కలుగునట్లుగా నా తండ్రి నీ దీవెన కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నాయన బాలింత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యమును, బలమును, శక్తిని, పోషణ మీరు అందించి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. దినదినము నీ యొక్క దయలో, మనుషుల దయలలో వర్ధిల్లునట్లుగా అయా నీ కృపనివ్వండి దేవా. విద్యా బుద్ధులు నేర్పించండి. ఉన్నత విద్యలు అభ్యసింప చేయండి. చదివించగలిగిన స్థితి నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో కూడా నా తండ్రి ఎలాంటి జాప్యం లేకుండా ఎవరి యొక్క స్థితిలో వారు నా తండ్రి కాపాడబడి నా తండ్రి నీ ప్రణాళికలో, నీ ఏర్పాటులో నా తండ్రి నీ చిత్తానుసారముగా ఫలించుటకు, మార్గములో నడుచుటకు నా తండ్రి త్రోవలు సరిహద్దులు విశాలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు నా తండ్రి నీ కృపను అందించండి దేవా. నాయన జ్ఞాపక శక్తిని అందించండి దేవా. చదివినదంతయు నా తండ్రి సకాలంలో సక్రమముగా గుర్తు పెట్టుకుని నా తండ్రి ఎగ్జామ్స్ అన్ని నాయన అయా నాయన సక్రమముగా రాయుటకు నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. ఆరోగ్యవంతులుగా నా తండ్రి ఎలాంటి అనారోగ్యం లేకుండా నా తండ్రి వారు నా తండ్రి వారి సమయాన్ని సద్వినియోగం చేసుకుని నా ప్రభా నాయన అయా నా తండ్రి నీ దీవెనతో ముందుకు వెళ్ళినట్లుగా నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని, నీ ప్రణాళికలోనికి నా తండ్రి నీ ఏర్పాటులోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని, భవిష్యత్ తరములకు వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలని చదువులు భయంకరంగా నా తండ్రి ఇబ్బందులతో నా తండ్రి అయా కొట్టబడుచున్నారు నా తండ్రి నా ప్రభ వారిని విడిపించండి దేవా. నీ వెలుగునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. దురలవాట్లతో, దుర్వ్యసనములతో ప్రేరేపించబడిన తండ్రి వీడియో గేమ్స్, పబ్జీలు ఆడుతూ భయంకరంగా సాతాను కోరల్లో మగ్గిపోతున్నారు నాయన. అయా నీ విడుదల కలిగించండి దేవా. నీ వెలుగులోనికి ఆకర్షించండి దేవా. నీ ఏర్పాటు ప్రణాళిక నా తండ్రి వారి పట్ల నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీ శిలువ రక్తం చేత కడగండి దేవా. పరిశుద్ధపరచండి. నీ వెలుగు జీవితాలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించండి. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి. అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నేర చరిత్ర కలిగిన వారికి నా తండ్రి వారి నేరమును ఒప్పింపు చేసి వారి కుటుంబాలను కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు, జోదగాళ్ళు నాయన అయా అఘాయిత్యాలు, అకృత్యాలు చేసేవారు, మోసము చేసేవారు, బింకములాడువారు, అబద్ధములాడువారు, ఉపద్రవమైన పనులతో నా తండ్రి విపత్కర పరిస్థితులు నాయన ప్రేరేపణలతో ప్రేరేపించబడేవారు, కీడులు కల్పించేవారు, ఎలాంటి దురాత్మ సంబంధితంగా నా తండ్రి ఎవరు ఏ రీతిగా నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి అమానుషమైన క్రియలకు నా తండ్రి పాల్పడుచున్నారు వారందరినీ కూడా నా తండ్రి మీరు ప్రేరేపించండి దేవా. వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకొని నా తండ్రి నీ తట్టు మరలునట్లుగా, మార్గమును తెలుసుకున్నట్లుగా, నీ త్రోవలకు నా తండ్రి నడుచున్నట్లుగా నా తండ్రి నీ విడుదల కలిగించండి. వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి చుట్టూ నీ నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నీ పరిశుద్ధాత్మను మీరు ఇచ్చి నా తండ్రి వారిని విడిపించి నా తండ్రి వివేకముతో నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించమని, ప్రతి ఒక్కరిని పట్టి రక్షించమని, నీ సిలువ రక్తము చేత కడగమని, నీ బిడలుగా చేయమని, ఎన్నిక జనాంగముగా ఎంపిక చేయమని, ప్రతి ఒక్కరికి నీ ఆత్మను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. ఆయా దురాత్మల చేత పీడించబడే వారికి నా తండ్రి అయా నా ప్రభ విడుదల కలిగించండి దేవా. ఎవరెవరిలో ఎలాంటి దురాత్మ నా తండ్రి ఏ రీతిగా పనిచేస్తూ ఉన్నదో, ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ నాయన దురాత్మ చేత నా తండ్రి భయంకరంగా పీడించబడుచున్నారో అట్టి వారిని నా తండ్రి మీరు విడిపించమని అడుగుచున్నాను దేవా. దుష్ట శక్తులను బంధించండి దేవా. సాతాను శక్తులను బంధించండి దేవా. వాని బంధకములను నా తండ్రి వాని కట్లను మీరు తెంపండి దేవా. నీకే స్తోత్రము దేవ. ఏ స్థలమందు కూడా నా తండ్రి నీ దురాత్మ నా తండ్రి అయా నా ప్రభ పని చేయకుండా నాయన నీ పరిశుద్ధాత్మతో నాయన ప్రతి ఒక్కరు పోరాడి గెలిచినట్లుగా నా తండ్రి నీ దీవెన కలిగించండి దేవా. ప్రతి
దురాత్మను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి దుష్ట శక్తిని మీరు బంధించండి దేవా. ప్రతి అంధకార శక్తిని మీరు బంధించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎన్నో అంశములతో ప్రతి నిత్యము నీలో ప్రార్థన చేసే వారికి ప్రతి ప్రార్థనకు నెరవేర్పునిచ్చిన తండ్రి, నీ సమాధానమును విశ్వాసముతో నింపిన తండ్రి, అయా నా ప్రభ నా దేవా, అయా నా తండ్రి, అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసము, నమ్మకము, స్థిరబుద్ధిని మాకు అందించండి. అపనమ్మకమును, అవిశ్వాసమును కొట్టివేసి మా ప్రార్థన నీ సన్నిధానంలో నీ వినికిడిలో భద్రపరిచిన తండ్రి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.